చాలామంది పేరెంట్స్కి మా పాపకి ఇమ్యూనిటీ ఏమైనా తక్కువ ఉందా అనే డౌట్ వస్తూ ఉంటుంది. పిల్లల్లో వార్నింగ్ సైన్స్ ఏముంటాయి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు? పిల్లలకి ఫ్రీక్వెంట్గా లైక్ మేజర్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్రీక్వెంట్గా న్యూమోనియాస్ కానీ, ఫ్రీక్వెంట్గా ఆప్సిసెస్ రావడం కానీ, ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ అవసరం పడడం కానీ, స్కూల్లో ఇంట్లో కంటే హాస్పిటల్లో ఎక్కువ గడపడం కానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉందని మనం సస్పెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఫ్యామిలీలో ఏమైనా ఇమ్యూన్ డెఫిషియన్సీ హిస్టరీ ఉన్నా కానీ, పిల్లలు సరిగా ఎదుగుదల సరిగా లేనప్పుడు కానీ మనం ఇవి సస్పెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు సెకండరీ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటారు. పోస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్టీరాయిడ్స్ వాడుతున్న పిల్లల్లో కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అంతేకాని అందరి పిల్లలకి ప్రతి సింపుల్ కాఫ్ కోల్డ్కి కానీ ఫీవర్ వచ్చినంత మాత్రాన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్లు కాదండి. అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి, కాఫ్ కోల్డ్కి ప్రతిసారి ఇమ్యూనిటీ తక్కువ ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. సో స్పెసిఫిక్గా ఇమ్యూన్ బూస్టర్స్ కానీ, స్పెసిఫిక్ మెడికేషన్స్ కానీ అవసరం ఉండదు. బ్యాలెన్స్డ్ డైట్ కంటైనింగ్ ఆల్ మినరల్స్, ప్రోటీన్స్ లైక్ మల్టీవిటమిన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో సిట్రస్ ఫ్రూట్స్ కానీ, కర్డ్, యోగర్ట్ అండ్ ఆల్ సీజనల్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చి కొంచెం ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు డైట్ తోని. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.